రాత్రి వచ్చింది నిజంగా దెయ్యమేనా? అంటే ఆ దెయ్యం నన్ను పట్టుకుంటుందా? నర్సమ్మా, ఏంది అట్లున్నావు? ఎలా ఉన్నానండి? ఏదో భయపడుతున్నట్టు, ఎవరో వెనక తరుముతా ఉన్నట్టు, అట్లా బిక్కు బిక్కుమంటూ వెనక్కి చూస్తా వస్తా ఉండవేంది? అలా వస్తున్నానా? అబే అదేం లేదండి. ఏమి లేదా? లేక నాతో చెప్పనిక సోచాయిస్తుండవా? అలాంటిదేం లేదండి. ఏమీ లేకపోతే పర్వాలేదు, కానీ ఏమైనా ఉంటే నాతో చెప్పు. చెప్తానండి, చెప్తాను. నర్సమ్మా, ఆగు. ఆడని పిలిపించు. ఎవరిని? గదే మీ వాళ్ళెవరో ఉన్నారని చెప్పినావు కదా. మా వాళ్ళెవరు? ఏంది నర్సమ్మా, ఏమైనది నీకు? నీ వాళ్ళున్నారని, గదే మీ మావయ్య అత్తమ్మ ఉన్నారని, గది ఏ ఊరు? ఆవులవారి పాలెంలో ఉన్నారని చెప్పినావు కదా. చెప్పానా? చెప్పే ఉంటాను. సరిపోయినది పో. నువ్వు చెప్పింది నీకే యాది లేదా? గుర్తుంది. అలాగే చెప్పాను. ఉన్నారు. మావయ్య అత్తయ్య ఉన్నారు. వాళ్ళాడనే ఉన్నారు కదా. ఉన్నారు. నేను వాళ్ళని చూడాలా? అవును, నేను వాళ్ళని చూడాలా. వాళ్ళని ఇడికి పిలిపించు. వాళ్ళనా? వెంటనే పిలిపించు. నీకు అయిన వాళ్ళు ముందు వెనక ఉన్నారని అందరూ తెలుసుకోవాలి కదా. అప్పుడే నీకు గౌరవం ఉంటది. ఎవరైనా అడిగినా కూడా నేను నీ గురించి మాట్లాడగలను. కాబట్టి వాళ్ళని వెంటనే పిలిపించు. అవును, వాళ్ళ పేర్లేందన్నావు? అది ఎవరికి గుర్తు? అప్పుడేదో నోటుకొచ్చినట్లు పేర్లు చెప్పాను. అవును, ఏం పేర్లు చెప్పాను? దేవుడా, గుర్తొచ్చి చావటం లేదే. ఇప్పుడెలా? సర్లే, వాళ్ళని ఇక్కడికి రప్పించు. సమజైనదా? అలాగే. లేని వాళ్ళను నేను ఎలా రప్పించును? ఎక్కడి నుంచి రప్పించును? దేవుడా, ఇప్పుడెలా? ఏం చెయ్యాలి?